సామాజిక సేవకుడు కందకట్ల సిద్ధురెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్న సిద్ధురెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని రాజ్మహల్ ఫంక్షన్ హాల్ వేదికగా సిద్ధురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఐటీ, నాన్ ఐటీకి సంబంధించి 100కు పైగా సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. దాదాపు 5,000 మంది పాల్గొనగా వీరిలో ఎంపికైన సుమారు 500 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈరోజు 5,000 మంది ప్రోగ్రాం పెట్టిండు, కానీ ఇప్పుడు 500 మందికి ఈరోజు ఉద్యోగాలు అందరూ కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా కూడా ఒక మంచి ఆలోచన యువకులందరూ కూడా ఉద్యోగాలకు ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి కార్యక్రమం ఈ శంషాబాద్ మండలంలో పెట్టి మన కాన్స్టిట్యూన్సీకి ఒక మంచి పేరు తేవడం సిద్ధిరెడ్డి గారిని అభినందించాలి మనం. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు చాలా మంది తక్కువ వస్తాయి, కానీ ఆలోచన రావడం ఇక్కడ యువకులందరినీ చూస్తుంటే కూడా నిజంగా కూడా వాళ్ళ ముఖాల మీద ఎంతో ఆనందం వచ్చింది అలా. ఎందుకంటే నేను ఏదో ఉద్యోగం చేస్తున్నా, లక్షలు సంపాదించేది, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నా అనేది ఉండాలి. ఉద్యోగం చేస్తేనే రేపు ఇల్లే కానీ ఏదో కానీ మంచిగా గడుస్తుంది. ఈ కార్యక్రమం పెట్టడం కూడా మనం అందరం కూడా సిద్ధుని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అభినందిస్తూ, ఇది ఒక్కటే కాదు, పిల్లలందరూ కూడా మంచిగా చదివించాలి. పిల్లలందరూ కూడా బీద పిల్లలు ఉంటారు, ఇద్దరు హాస్టల్లో చదువుకున్న పిల్లలు, వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్ సౌకర్యం కల్పించాలి, నేను కల్పిస్తానని చెప్పి ముందుకు వచ్చి ఆ కార్యక్రమం తీసుకుంటాం. చాలా సంతోషం. పుట్టినగడ్డపై నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దుబాయ్తో పాటు హైదరాబాద్, శంషాబాద్ ప్రాంతాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సిద్ధురెడ్డి చెప్పారు. శంషాబాద్ కందకట్ల సిద్ధురెడ్డి ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాను ఈరోజు. సో నా మోటివ్ ఏంటంటే, నేను ఇంతకుముందు హైటెక్ సిటీ అండ్ తర్వాత దుబాయ్లో కూడా చేశాను. హైటెక్ సిటీలో చాలా జాబ్ ఫేర్ చేశాను. సో స్పెషల్ గా ఇక్కడ మన శంషాబాద్ సరౌండింగ్ లో చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ ఆ జాబ్ ఇచ్చే వాళ్ళు, జాబ్ తీసుకునే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అట్లాంటి ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేశా. ఎందుకంటే చాలా మంది నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు, అన్న నాకు జాబ్ కావాలి, నాకు ఈ జాబ్ ఉంది, నాకు ఈ జాబ్ లేదు, లేదా నాకు ఇంకొంచెం ఎక్కువ రావాలి, ఇట్లాంటి చాలా మంది చేస్తున్నారు. సో స్పెషల్ గా అంటే ఈ ప్రాంత వాసుల కోసం, అంటే ఇక్కడికి స్పెషల్ గా వాళ్లే కాదు, వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి కూడా వచ్చారు. అయినా కూడా స్పెషల్ గా నా మోటివ్ ఏంటంటే, నియర్ ఎయిర్పోర్ట్ ఉంది, జేఎంఆర్ ఉంది, వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు వచ్చారు. ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నాయి, ఐటీ, నాన్ ఐటీ, వర్క్ ఫ్రమ్ హోమ్, అందరికి జాబులు రావాలన్న నా మోటివ్ ఇలా ఇక్కడ జాబ్ ఫేర్ చేశారు. సో ఇక్కడ మినిమం ఒక 5,000 మంది దాకా వస్తున్నారు. అంటే ఈ రోజు ఖచ్చితంగా ఒక 500 జాబ్ స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇప్పిస్తున్నాను ఖచ్చితంగా. ఇంకొకటి, నేను చేసిన జాబ్ ఫేర్ లో ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ లో 14 లక్షలు ఫర్ యానం, 14 lakhs ఫర్ యానం హైయెస్ట్ జాబ్, అండ్ 12 lakhs ఫర్ యానం గూగుల్ జాబ్, అండ్ ఇంకా వేరే మంచి కంపెనీలో చాలా, అంటే ఒక 100 జాబులు ఇప్పించాను. నేను ఒక రోజు ఒక జాబ్ మేళా చేస్తే ఆ జాబ్ మేళాలో 5,000 మంది అటెండ్ అయితే ఒక మినిమం ఈ రోజు 500 మందికి జాబ్ వస్తుందంటే, ఆ జాబ్ వల్ల వాళ్ళు ఒక్కరే కాదు, ఆ జాబ్ వల్ల 500 ఫ్యామిలీలు హ్యాపీ అవుతున్నాయి. సో నేను 500 ఫ్యామిలీకి హెల్ప్ చేశానని ఒక ఫీల్ హ్యాపీ ఉంది. ఆ ఫీల్ వల్ల నేను చాలా ఇంకా చేయాలంటే. జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు పొందిన యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు వెన్నుదన్నుగా నిలిచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సిద్ధురెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జాబ్స్ అయితే చాలా వరకు నేను ఇంతకుముందు ప్రీవియస్ గా ఒక 2 సంవత్సరాల నుంచి జాబ్స్ తిరుగుతున్నా, చాలా జాబ్ ఫేర్స్ కూడా వెళ్ళినా. నాకు ఏంటంటే ఇంతకుముందు ఎన్ని జాబ్ ఫేర్స్కి వెళ్ళినా కానీ ఆపర్చునిటీస్ అసలు దొరకలేదు. ఇక్కడికి వచ్చిన సిద్ధు అన్న ఇక్కడ జాబ్ ఫేర్ పెడుతుండంటే నేను సోషల్ మీడియాలో చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం నాకు చూసిన చాలా కంపెనీస్ వచ్చినాయి. ప్రీవియస్ జాబ్ ఫేర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కంపెనీస్ కొంచెం తక్కువ ఉండే, ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి. నాన్ ఐటీ, ఐటీ, ఇంకా మనకి బ్యాంకింగ్లో కూడా చాలా వచ్చాయి. నేను ఎసెన్షియాకి ఇంటర్వ్యూ ఇచ్చాను, వాళ్ళు నాకు ఇంటర్వ్యూ ఓకే చేశారు. ఇంటర్వ్యూ ప్యాకేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కన్వీనియంట్ అనిపించింది, బాగుంది, నాకు అంతా బాగా నచ్చింది. నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు సిద్ధు అన్నకైతే నేను హృదయపూర్వకంగా చాలా అసలు చెప్పుకోవాలనుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఇంకా ఇంటర్వ్యూస్ చాలా కండక్ట్ చేయాలనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళకి ఇంకా జాబ్స్ రావాలని నేను చాలా మందికి అనుకుంటున్నాను. కానీ సిద్ధు అన్నకైతే చాలా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను నేనైతే.